హాయ్ మామ అందరికి, ఇట్స్ మీ అను గేమింగ్. సో ఈ వీడియో ఏంటంటే మా గిల్డ్ మెంబర్స్కి అయితే నేను ఛాలెంజ్ ఇస్తున్నా. సో ఆ ఛాలెంజ్ ఏంటంటే మా గర్ల్స్ అండ్ మా గిల్డ్ మెంబర్స్ బాయ్స్ 4v4 రూమ్ మ్యాచ్ అయితే ఆడబోతున్నారు. సో మా గర్ల్స్ ఎలా కొడతారు అండ్ బాయ్స్ ఎలా కొడతారు, సో వీళ్ళ ఇద్దరిలో బూయా ఎవరు కొడతారు ఇప్పుడు చూద్దాం. సో ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియో ఎలా ఉందో లాస్ట్లో కామెంట్ చేయండి. సో ఫస్ట్ అయితే రూమ్ మ్యాచ్ అండ్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ వైష్యు, డోరా, లక్కీ, బ్యాడ్ గర్ల్ వీళ్ళైతే మా గర్ల్స్. సో ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ రౌండ్లో గర్ల్స్ ఎంతమందిని కొడతారో సో చూద్దాం. వీళ్ళైతే అందరైతే ఒక దగ్గరకు వచ్చేసినట్టే ఆల్మోస్ట్. సో ఫైటింగ్ అయితే అవుతుంది. ఎవరు కొడతారో ఏంటో తెలీదు. అందరూ గ్లోబల్ వెనకాల మంచిగా కూర్చున్నారా. ఒక్కరైతే కొట్టేశారు, ఇద్దరిని గర్ల్స్ ఇద్దరిని అయితే కొట్టేశారు. ఇద్దరిని కొట్టేశాడు, అయిపోయింది. ఇంకొక డోరా మాత్రమే మిగిలింది. అండ్ వైష్యు కూడా అయిపోయింది. నాకు తెలిసి డోరాని కొట్టేశారు కూడా. ఫస్ట్ రౌండ్ అయితే చాలా ఈజీగా కంప్లీట్ చేశారు. సో ఇది వచ్చేసి సెకండ్ రౌండ్ అనమాట. సో ల్యాక్ లేకుండా నేనే కట్ చేసా వీడియో. అండ్ ఈ రౌండ్లో కొడతారో లేదో డౌటే నాకైతే, బట్ కొడితే బాగుంటుంది. ఇంత ఫాస్ట్గా ముగ్గురిని డౌన్ చేశారు. ఫాస్ట్గా అసలు చాలా ఫాస్ట్గా కొట్టేశారు ఆ ముగ్గురిని. లాస్ట్లో లక్కీ గర్ల్ మాత్రమే ఉంది. సో తిని ఇప్పుడు 1v4 కొట్టగలరా? నాకు తెలిసి కొట్టలేదు, కొట్టేశారు కూడా. ఈ 2 రౌండ్స్ అయితే చాలా ఈజీగా కొట్టేశారు మా గర్ల్స్ని. సో కంబ్యాక్ అనేది వస్తుంది చూడండి. థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అబ్బా హెడ్షాట్ అయితే ఇచ్చేసింది బ్యాడ్ గర్ల్ అయితే. నైస్ రా. సో వీళ్ళకి సిగ్నల్ వస్తలే అనుకుంటా బాయ్స్కి సరిగ్గా. లక్కీ గర్ల్ లేదు వైషు, డోరా వీళ్ళందరూ అయితే గర్ల్స్ అయితే ఒక దగ్గర ఉన్నారు. ఇంతవరకు అయితే కిల్స్ చేయలేదు అసలు మా వాళ్ళు. అసలు వీళ్ళు ఎన్ని కిల్స్ కొడతారు అబ్బా. ఎవరు బ్యాడ్ గర్ల్ని అయితే డౌన్ తీసారా. రే ఇద్దరు. వైషు కూడా డౌన్ అయిపోయింది. లక్కీ గర్ల్ అయితే ఫైట్ చేస్తుంది. అండ్ ముగ్గురు డౌన్ అయిపోయారు, ముగ్గురిని వేసేసారు. లక్కీ గర్ల్ మాత్రమే ఉంది. సో తనని కూడా కొట్టేస్తారేమో. డ్యామేజ్ అయిపోయింది, జస్ట్ మిస్ అయిపోయింది. కొట్టేస్తారు, అయిపోయింది. లక్కీ మెడికేట్ వేసుకుంటే బతుకుతుంది, బట్ పక్కా కొట్టేస్తాడు తను, ఎందుకంటే తనకి అయిపోయింది. సన్నీ కొట్టేశాడు. సో ఇప్పుడైతే ఇంకా 4th రౌండ్ అయితే స్టార్ట్ అయింది. సో ఈ రౌండ్లో అయినా కొట్టేశారా లేదు చూద్దాం. వైష్ణవి తల ఎగిరేసారా వీళ్ళంతా. అయిపోయింది, ఇద్దరు అయిపోయారు. ఎవరు లక్కీ గర్ల్ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు 2v4. ఇప్పుడైతే డోరా అండ్ డోరా కొట్టేసిందిరా వాసు అన్నీ. సూపర్ చాలా. ఒక్క కిల్ అయితే చేసేసింది. అండ్ బ్యాడ్ గర్ల్ని కొట్టేశారు. ఇప్పుడు డోరా ఒకతే ఉంది. డోరా 1v3 కొట్టలేదు, అయిపోయింది. కొట్టేశారా మొత్తం, అయిపోయింది. ఇంకా 5th రౌండ్లో ఏం జరుగుతుందో చూడాలి. సో ఇప్పుడైనా కొడతారా లేదా మా వాళ్ళు. సో ఈ రౌండ్లో అయినా కంబ్యాక్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నా. వైషు కొట్టేసింది, ఎవరినో డౌన్ చేసేసింది. వైషు అయితే ఒక కిల్ చేసేసింది. అండ్ ముగ్గురు కొట్టారు. లక్కీ గర్ల్ మాత్రం 0 కిల్స్. చూద్దాం ఈ రౌండ్లో కొడతారని నేను అనుకుంటున్నా. వైషుని కొట్టేశారు. ఇంకా 3 మెంబర్స్ ఉన్నారు. కొడతారా లేదా బూయా ఈ రౌండ్ అయినా. 4 రౌండ్స్ కంప్లీట్, జస్ట్ ఇంకా 2 రౌండ్స్ మాత్రమే ఉన్నాయి వాళ్ళకి గెలవడానికి. సో మీరైతే కంబ్యాక్ ఇవ్వాలండి. నాకు తెలిసి ఇందులో బ్యాడ్ గర్ల్ అయితే గేమ్ ప్లే బాగుంది. అండ్ లక్కీ కూడా అయిపోయింది. ఇంకా ఇద్దరు మాత్రమే, వీళ్ళిద్దరు. నాకు తెలిసి డోరా కొడుతుంది అనుకుంటున్నా నేను. అండ్ బ్యాడ్ గర్ల్ ఒక్కరిని కొట్టేసింది. డోరానా ఎవరో తెలీదు. అయిపోయింది. లక్కీ గర్ల్ ఒక్కతే ఉంది. లక్కీ కాదు, సారీ బ్యాడ్ గర్ల్ ఒక్కతే ఉంది. సో తను కొడుతుందా, తన్నే కొట్టేస్తారేమో. నాకు తెలిసి తనని కొట్టేస్తారు అనుకుంటా. స్పిరిట్ అసలు ముందుకు ఎగురుకుంటూ వచ్చేసినాడు వాళ్ళని కొట్టడానికి రెడీగా. అయిపోయింది. ఎలా కొడుతున్నాడు అసలు ఈయన, ఘోరంగా కొడుతున్నారు మా వాళ్ళని అసలు ఈయన. సో ఇది వచ్చేసి 6th రౌండ్. సో ఈ రౌండ్లో ఇంకా నాకు తెలీదు, నేనేం చెప్పలేను కూడా. ఈ రౌండ్లో కంబ్యాక్ ఇస్తే బాగుంటుంది, బట్ ఇంకా నాకు తెలీదు, జస్ట్ చూడడం మాత్రమే. వాళ్ళు బాయ్స్ గెలవడానికి ఇదే లాస్ట్ రౌండ్.
ఈ రౌండ్లో అయినా వీళ్ళు కిల్స్ అదే బోయా కొడతారా లేదా తెలీదు. నాకు తెలిసి ఏమో ఇంకా నేనేం చెప్పలేనేమో. అందరైతే సేఫ్గానే ఉన్నారు, 4 మెంబర్స్. ఇంకెవరు డౌన్ కూడా అవ్వలేదు. బ్యాడ్ గర్ల్ అయితే ఒకరిని డౌన్ చేసింది, నాకు తెలిసి సాయి అనుకుంటా అతను. నైస్ నైస్ నైస్. దగడ సాయి అయిపోయాడు. ఇంకిద్దరే ఉన్నారు. వైషుని కొట్టేశారు మా గర్ల్స్ టీంలో. ఇంకా జస్ట్ 3v3 మ్యాచ్. చాలా ఇంకెవరో డౌన్ చేశారు. లక్కీగా ఎవరినో డౌన్ చేసింది. ఓ డోరా కూడా కొట్టేసింది రీ. ఇంకా 1 మెంబర్ మాత్రమే ఉన్నాడు, జస్ట్ 1 మెంబర్. అరే కొట్టాను రా, ఈజీగా కొట్టేయచ్చాన్ని స్ప్రేని. సన్నీ, నాకు తెలిసి సన్నీని కొట్టేస్తారేమో, లేదా సన్నీయే కొట్టేస్తాడా. సన్నీ అయితే ఇప్పుడు 1v3 కొట్టాలి. మా గర్ల్స్ని 1v3 కొడతాడేమో. బాయ్స్ అయితే కొట్టలేడు, బట్ గర్ల్స్ అయితే ఈజీగా కొట్టేస్తాడేమో. అయిపోయింది. ఎవరన్నా ఒకరు కొట్టేస్తారు. వీళ్ళ ముగ్గురులో సన్నీని ఎవరన్నా ఒకటి కొట్టేస్తారు, పక్కా కొట్టేస్తారు. ఇంతవరకు అసలు డౌన్ అవ్వట్లే, ఎవరెవరికి కనెక్ట్ అవ్వట్లే. ఈయనకి 1 టైం కనెక్ట్ అవ్వట్లేదు, వాళ్ళకి అవ్వట్లేదు. డ్యామేజ్ అయితే ఇచ్చేసారు. డోరా కొట్టేసిందిరా. సో మా గర్ల్స్ అయితే కంబ్యాక్ ఇచ్చేస్తున్నారు. అయిపోయింది, ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వీళ్ళు 5 రౌండ్స్ కొట్టాలి. అసలు 5 రౌండ్స్ కంప్లీట్ అవుతుందా నాకు తెలీదు. అసలు సెకండ్ రౌండ్, ఈ రౌండ్లో కూడా ఎవరెవరిని కొట్టేస్తారో తెలీదు. సన్నీని ఏమంట డౌన్ చేశారు. ఓ వైషు అయిపోయింది. ఒక్కొక్కరు అయిపోయి ఇటు ఇద్దరు అయిపోయారు. బాయ్స్ని ఇద్దరిని కొట్టేశారు. అమ్మా చాలా బాగా కంబ్యాక్ ఇస్తున్నారా మీరంతా. అసలు నేను అనుకోలేదు మీరు ఇంత అలా కొట్టేస్తారని. ఇద్దరు జస్ట్ 2 మెంబర్స్, బాయ్స్లో 2 మెంబర్స్ ఉన్నారు అండ్ గర్ల్స్లో కూడా 2 మెంబర్స్. 2v2 సిచ్యువేషన్. ఇంకొక్కరే 1v1. ఈయన ఎవరో నాకు తెలీదు. వాసు అన్నే అయిపోయాడు. సాయిని కొట్టేసి రా, ఈజీగా కొట్టేయండి. 2 స్నైపర్స్ పట్టుకున్నారు. ఈయన కొట్టేయండి రా ఈజీగా. ఈయన తలలో వేసిపోయేలా కొట్టండి. నైస్. ఈ డోరా మళ్ళీ కొట్టేసింది. డోరా 4 కిల్స్ అండ్ బ్యాడ్ గర్ల్ కూడా 2 కిల్సా? కాదు, బ్యాడ్ గర్ల్ 4 కిల్స్. నైస్. చాలా బాగా కొడుతున్నారు మీరంతా. ఇది వచ్చేసి వీళ్ళిద్దరు ఏంటి అలా కూర్చున్నారు. దగడ్ సాయి అప్పుడే అయిపోయాడా, మంచిగా అయింది ఈయనకి. అమ్మాయిలు అంటే మీద పోయి కొట్టడమే. ఈ స్పిరిట్ చూడండి ఎలా కొట్టేసినారు. సాయికి 6 కిల్స్ అంట. వీళ్ళందరినీ ఈయనే కొట్టేశారా. సాయి కదలకుండా సన్నీ కదలకుండా నిల్చున్నాడు. సిగ్నల్ పోయింది అనుకుంటా. స్పిరిట్ని మంచిగా తల లేపేశారు. మంచిగా అయింది స్పిరిట్కి. అండ్ బాయ్స్లో ఇంకా 2 మెంబర్సే ఉన్నారు, కొట్టేస్తారు అనుకుంటా. సన్నీ అయితే జోన్లోనే సచ్చాడు. ఇంకొక్కలే ఉన్నారు, వాసు అన్నయ్యని కొట్టేస్తే 3 రౌండ్స్ కంప్లీట్ అయిపోతే మా కలిసి. వాసు అన్నయ్య చాలా కష్టపడుతున్నాడు పాపం, ఎక్కడ కొట్టేస్తారని భయపడుతున్నట్టున్నాడు. అండ్ నిన్నైతే పక్కా కొట్టేశారు చూడు. వీళ్ళు గర్ల్స్ రివైవ్ ఇచ్చుకున్నట్టున్నారు పాపం, తెలీదు. వాసు అన్నయ్యని 4 కలిసి మీద పడిపోయి కొట్టేయన్నా ఈజీగా కొట్టేయచ్చు అన్నయ్యని. ఎందుకంటే ఈయన లాంగ్ షాట్ కొంచెం ఓన్లీ డిజర్ట్ ఈగల్తోనే కొడతాడు కాబట్టి ఈజీగా కొట్టేయచ్చు. అసలు అయ్యే కొట్టట్లేదేంట్రా ఇంకా. వైషు అట్లా నిల్చొని ఏం చేసినావు అసలు నువ్వు? మంచిగా నిల్చొని చూస్తుంది ఈమె. ఇమోజీ పెడితే అప్పుడు కదిలిద్ది అనుకుంటా. డోరాని అయితే కొట్టేశాడు అన్నయ్య. ఇప్పుడు అన్నయ్యని కొట్టేయను రా, ఈజీగా కొట్టేయచ్చాయన్ని. ఆయన అంతలా ఏం కొట్టలేడు, కొట్టేశారు కూడా అప్పుడే. అసలు ఈ రౌండ్లో ఏమవుతుందో తెలీదు. వాసు అన్న అయితే మగాళ్ళని ఒకళ్ళనైతే డౌన్ చేశాడు. అండ్ గర్ల్స్లో ఇంకా 3 మెంబర్స్ కాదు 2 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళైతే 4 మెంబర్స్ ఉన్నారు.
సో ఇప్పుడు ఏమవుతుందో ఇంకొకరు మాత్రమే ఉన్నారు. నాకు తెలిసి ఈ మ్యాచ్ అసలు పోయేలా ఉంది. ఈ మొత్తానికి అయితే మ్యాచ్ అయితే బోయా కొట్టేశారు బాయ్స్. మరి ఏం పర్లేదు, మన గర్ల్స్ అయితే 3 రౌండ్స్ కొట్టడం అదే పెద్ద విషయం మనకైతే. సో చాలా బాగా ఆడారనే చెప్పొచ్చు. అది కూడా 1 taps కూడా ఆడారు. వీళ్ళ గేమ్ లో అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి సో నాకైతే చాలా బాగా నచ్చింది వీళ్ళ గేమ్ ప్లే. సో మొత్తానికి అయితే 4v4 గిల్డ్ మెంబర్స్ ఛాలెంజ్ అయితే ఇలా కంప్లీట్ అయింది. సో నాకైతే ఓకే పర్లేదు అనిపించింది. బాయ్స్ గేమ్ ప్లే అండ్ గర్ల్స్ గేమ్ ప్లే కూడా చూసేసాను మొత్తానికి. మరి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మామ. ఇప్పటికైతే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బై.